అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అటు తర్వాత పౌలు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, ఈ సంఘము కొరకై నీకు స్తోత్రాలు. ఈ సంఘం ఎదుట నన్ను నిలబెట్టిన వాడు నరుడు కాడు, ఆయనది మాంస సంబంధమైన బాహు కాదు. దేవా, నన్ను కొని వెలిచి నన్ను కొని దాసునిగా చేసుకున్న తర్వాత నేను ఎవరిని మహింపరచాలి తండ్రి? భయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నీ మహిమను దొంగిలిస్తానేమోనని తండ్రి, పాండిత్య ప్రదర్శన ఉంటుందేమో. దేవా, యేసుని సరిగ్గా చెప్పగలనా? నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను దేవుని చేత అంగీకరించబడగలనా? కనుక తండ్రి, ఎవడైనా బోధిస్తే దైవోక్తులు బోధించినట్లుగా బోధించాలి. అంతటా ఆయన శాస్త్రులు పరిశీలి వలె కాక అధికారం కలిగిన వాని వలె బోధించాను. ఆ రీతిగా సహాయపడమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియులారా, అకుల ప్రిస్కిల్లాలను గురించి నూతన నిబంధనలో 4 పుస్తకాల్లో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తల కార్య గ్రంథం ఇప్పుడు మనం చదివాం కదా 18వ అధ్యాయంలో. తర్వాత రోమీలకు రాసిన పత్రిక, తర్వాత మొదటి కొరింథీ పత్రిక, అటు తర్వాత పౌలు రాసిన చివరి ఉత్తరం 2వ తిమోతి పత్రికలో, ఈ 4 గ్రంథాల్లో కూడా వ్రాయబడింది. ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథంలో మరి 4 వచనాలు, రోమీలకు రాసిన పత్రికలో 2 వచనాలు, కొరింథీ పత్రికలో 1 వచనం, ఆ తర్వాత 2వ తిమోతి పత్రికలో 1 వచనం, మొత్తం వీరి కోసం 8 వచనాలు రాయబడ్డాయి. అకుల ప్రిస్కిల్లా అనేటువంటి మాటలు 6 సార్లు బైబిల్లో రాయబడ్డాయి. ఎవరి అకుల? యూదుడితడు. అతని ఊరి పేరేంటి? పొంతు అనేటువంటిది ఇటలీలో ఉంది. ఆ పొంతు ప్రాంతపు వాడు. ఎప్పుడు రక్షించబడ్డాడు? బైబిల్ సైలెంట్, చెప్పలేదు. కానీ క్లూస్ మనకు దొరుకుతాయి. పేతురు తన పత్రికలో రాస్తున్నప్పుడు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఆ మొదటి పత్రిక రాశాడు. ఆ చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయి సంఘం ఉందో వాళ్ళ లిస్టు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ క్లూ చదవండి. పొంతు అన్న మాట దొరుకుతుందా అక్కడ? పొందిన వారే ఏర్పరచబడిన వారికి అన్నగా ఏముంది? పొంతు. చూసారా? గలతీయ అంటే ఇదే టర్కీ, కప్పదొకియా
ఆసియా అంటే చిన్న ఆసియా, లిటిల్ ఆసియా అంటారు. ఓకే, 7 సంఘాలు ఆసియాలోనే ఉన్నాయి. ఓకే. బితునియా ఇదంతా కూడా ఆఫ్రికా దేశాలన్నమాట. కాబట్టి వీళ్ళు చెదిరిపోయినటువంటి యూదులు అన్నారు. మీరు ఒక్కసారి అపోస్తల కార్య గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే గనక, ఫస్ట్ సంఘం యెరూషలేములో ఏర్పడినప్పుడు అన్ని దేశాల్లో నుండి మనుషులు వచ్చారు. ఆ లిస్ట్ మనకు కనపడుతుంది. 4 ప్రాంతాల నుండి వచ్చినటువంటి లిస్ట్ అన్నమాట. వీరేంటి మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఆ తర్వాత చాలా శ్రమలు వచ్చాయి. అపోస్తలుడు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో లిస్టు. ఆ లిస్టులో మొదటి పేరే పొంతు. కాబట్టి వెళ్ళిపోయిన వారు సువార్త చెప్తూ దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ వచ్చారు. బహుశా వాళ్ళ ద్వారా ఈ అకుల సువార్త విని ఉంటాడు. ఎస్, మనకు అలా ఈ ఘంటాపదం అది మనకు అర్థమవుతుంది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, టీవీస్ లేవు, ఏ మాధ్యమాలు లేవు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. వాళ్ళే మౌత్ టు మౌత్ సువార్త చెప్పినప్పుడు అతడు రక్షించబడ్డాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అగస్టస్ రోమా చక్రవర్తి, మరి అదే కారణం, సెకండ్ వరల్డ్ వార్ రావటం కూడా అదే కారణం. ఈ యూదులు సామాన్యులు కాదు. బిజినెస్లోనూ వాటిల్లోనూ వీటన్నిటిలో కూడా ఎంత ప్రఖ్యాతిగాంచుతారంటే, కనుక యూదులు మన ప్రాంతంలో ఉండొద్దని ఒక శాసనం రాసినప్పుడు ఆ శాసనాన్ని బట్టి ఇదిగో అకుల, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు కూడా బయలుదేరి కొరింథీ అన్న పట్టణానికి వచ్చారు. కొరింథీ అన్న పట్టణం మీరు తెలుసుకోవాలి, ఎంత దుష్ట పట్టణమో అర్థం కాదు. దాని గురించి నేను ఇంటర్నెట్లో ఎంత సెర్చ్ చేశానంటే అంత సెర్చ్ చేశాను. మరి అసలు ఆ కొరింథీలో సంగతులన్నీ కూడా నేను చూసినప్పుడు ఎంత థ్రిల్ అయిపోయానో. ఆ యొక్క ఎవిడెన్సెస్, చారిత్రాత్మక ఆధారాలు, పురాతన తత్వ పరిశోధనలు ఎంత ఎగ్జైటింగ్గా, బైబిల్ ఎంత యాక్యురసీ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరి కొరింథీ పట్టణాన్ని ఏమంటారంటే ప్లెజర్ మ్యాడ్ సిటీ అంటారు. ఎందుకంటే మొత్తం ఆ యొక్క ఇటలీకి వెళ్ళాల్సినటువంటి ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో, నేను ఒక పిచ్చోడిని. వెళ్ళాల్సినటువంటి ఓడలు సిసిలీ మీదుగా వెళ్ళటానికి 250 కిలోమీటర్లు, భయంకరమైన తుఫాన్లు, ఏ ఓడ కూడా 2 సార్లు వెళ్ళలేదని సిసిలీ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్పాడు. ఎందుకంటే 2 సార్లు వెళ్ళాడంటే ఆశ్చర్యం, అటువంటి తుఫానులు. కాబట్టి కొరింథీ దగ్గర నుండి ఓడలు అక్కడ ఆగేవి. పోస్టమస్ అంటారు. చిన్ని అంటే పైన ప్రాంతం కింద ప్రాంతం మధ్యలో ఒక చిన్న ఇది ఉంటుంది, బ్రిడ్జి లాగా. దాన్ని రోమన్స్ దారిగా చేద్దాం అనుకున్నారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 1919లో దాన్ని దారిగా చేశారు. అప్పుడు వరకు ఏం చేశారు, ఓడలు అక్కడికి వచ్చాయి. ఆ ఓడలు ఈ యొక్క రాతి మీదే లాగి తీసుకుని వెళ్ళేవారు అన్నమాట. ఆ సమయంలో వాళ్ళు ఆ ఓడ యొక్క నావికులు కానీ క్రూ కానీ అందరూ కూడా కొరింథీలో ఉండేవాళ్ళు. ఆ రకంగా వస్తు వ్యాపారాల్లో కొరింథీ ఎంత అభివృద్ధి చెందిందంటే విపరీతమైనటువంటి ధనం. ఎక్కడైతే ధనం ఎక్కువ అవుతుందో డాష్ డాష్. నేను వచ్చినప్పుడు 86 ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ హైదరాబాద్ కాదు ఇప్పుడు నేనున్నది. ఇప్పుడున్న హైదరాబాద్తో నాకు సంబంధం లేదు. ఇప్పుడు రోడ్లు పట్టడం లేదు, కార్లు చాలటం లేదు, స్థలాలు రేటు పెరిగిపోయింది, మాఫియా ఎక్కువైపోయింది. ఎంత అంటే డ్రగ్స్, పిల్లలు, ఓ దేవా, హైదరాబాద్ ఎంత చెడిపోయిందంటే. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఈ యొక్క సొదొమ చేసిన దోషం ఏదనగా దాని కుమార్తెలు కలిగిన ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఎక్కడైతే డబ్బు ఉంటుందో స్పిరిచువల్గా సంఘాలు
ఆత్మీయంగా దిగజారుతాయి. డబ్బును నేను దూషించను, ధనంలో తప్పు లేదు, కానీ ధన ఆశ మనుషుల్ని సేవకుల్ని పాడు చేయటం నేను చూశాను. ఇదే కొరింథీ పట్టణం యొక్క, అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం ఎఫ్రోదీతు పర్వతం. ఆ పర్వతం మీద ఎఫ్రోదీతు యొక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో 1000 మంది, ఏమంటారు వాళ్ళని, వ్యభిచారులు కాదు, వాళ్ళు ఆడపిల్లల్ని దేవతకు బహుమతిగా ఇస్తే వారు పెద్దవారైన తర్వాత వచ్చేటువంటి యాత్రికులతో వాళ్ళు చేసేటువంటి ఆ సంబంధం, ఆ చీకటి కార్యక్రమం అన్నమాట. ప్రతి రాత్రి ఈ 1000 మంది ఆ కిందకు దిగొస్తారు. అక్కడ జరిగేటువంటి ఇంత అవినీతి, ఇంత దుష్టత్వం కలిగినటువంటి ప్రాంతానికి ప్రియులారా అకుల ప్రిస్కిల్లాలు వచ్చారు. అపోస్తలుడైన పౌలు తన సేవ చేస్తూ ఈ కొరింథీ పట్టణానికి వచ్చాడు. ప్రయర్ 3 మినిస్ట్రీస్, ఆయన 3 మినిస్ట్రీస్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్. ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీ అనేది అలెగ్జాండర్ యొక్క నాన్న. థెస్సలోనికే అనేది ఆయనకి 2 భార్యలు, అలెగ్జాండర్ యొక్క హాఫ్ సిస్టర్ అన్నమాట థెస్సలోనిక. అది ఒక మాసిదోనియా ప్రాంతం. మాసిదోనియా వాడైనటువంటి అలెగ్జాండర్ అంటారు కదా. అలెగ్జాండర్ ఏమో ఈ గ్రీకు నుండి బయలుదేరాడు, పౌలేమో ఆపోజిట్గా బయలుదేరాడు. అలెగ్జాండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్ ఉండాలి, ఒకే క్యాపిటల్, ఒకే లాంగ్వేజ్, ఒకే నేషన్. అదే రీతిగా పౌలు కూడా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలని ఆపోజిట్ డైరెక్షన్లో పౌలు వచ్చాడు. ఇద్దరిది సేమ్ మిషన్. ఫస్ట్ పౌలు యూరోప్లో అడుగుపెట్టాడు. యూరోపు ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందంటే ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభం అవుతుంది. మీకు తెలుసు కదా, ఆ ఫిలిప్పీ పట్టణంలో అతను ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎలా కొరడాలతో కొట్టబడి జైలు పాలయ్యాడు. అక్కడి నుండి దే డ్రివెన్ అవుట్ హిమ్, తరిమేశారు అక్కడి నుండి. అక్కడి నుండి థెస్సలోనికే వచ్చాడు. ఆ థెస్సలోనికేలో తెలుసు కదా, ఆ యొక్క అసెంబ్లీకి వాళ్ళని ఈడ్చుకొచ్చినప్పుడు ప్రాణాలు చేతబట్టుకుని చీకటిని ముసుగులు వాళ్ళ థెస్సలోనికే నుండి బెరయా వచ్చారు. బెరయా వస్తే అక్కడ కూడా యూదులు వచ్చి ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అల్లరి చేస్తే ఆ బెరయా నుండి ఆయన ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్ మీకు తెలుసు కదా, ఫిలసాఫికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ సోక్రటీస్, రూసో, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఉండే ఫిలాసఫర్స్. అక్కడ ఆ మార్స్ కొండ మీద ఆయన ప్రసంగం నా ఫేవరెట్. 17వ అధ్యాయంలో ఆయన ప్రసంగం ఉంటుంది, కానీ తీయక్కర్లేదు. ఆ యొక్క ప్రసంగం ఫెయిల్. ఎగతాళి చేశారు పౌల్ని. విత్ లిటిల్ సక్సెస్ హీ లెఫ్ట్ ఏథెన్స్. ఎస్, ఇప్పుడు కొరింథీకి వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక దేవుని సేవకుని యొక్క హృదయం ఎలా ఉంటుంది? తిమోతి లేడు, సీలా వీళ్ళని ఆ యొక్క మాసిదోనియా పంపించాడు. జేబులో డబ్బులు లేవు. కొరింథీలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రయర్ 3-4 మినిస్ట్రీస్ ఆల్మోస్ట్ ఫెయిల్. ఎలా ఉంటుంది? ఒకసారి మేము హెబ్రోన్ నుండి బుక్స్, బైబిల్స్ ఇవన్నీ వచ్చాయి. సిస్టర్స్ వచ్చారు, సువార్త చేశాం. ఆ సువార్త అంత సక్సెస్ అవుద్దని నేను అనుకోలేదు, పెద్దలు అనుకోలేదు. చివరిగా పట్టణం, ఆ యొక్క పట్టణం కాదు, అదొక ప్రాంతం, కాదిరాబాద్, ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్స్. చీకటి అయిపోయింది, వచ్చేస్తున్నాం.
ఆ కాదిరా బోధులందరూ మా జీప్ చుట్టూ చేరారు. ఇలా అన్నారు వాళ్ళు, అయ్యా ఇలా వచ్చి మీరు చెప్పి వెళ్ళిపోతే మాకెలా, మాకు నేర్పించేది ఎవరు? ఆ మాటలు నమ్మి మేము మోసపోయాము. ఒక రోజున నేను జైరాజ్ అనేటువంటి కుర్రవాడు ఒక సాయంకాలం బయలుదేరి ఆ యొక్క కాదిరాబాద్ పట్టణంకి వెళ్ళాము. ఎవరూ మమ్మల్ని చేర్చుకోలేదు. చీకటైపోతుంది. అది లాస్ట్ బస్. తిరిగి వెళ్ళటానికి ఏ బస్సు లేదు. చలికాలం, ఒక దుప్పటి తెచ్చుకోలేదు. ఎవరు మమ్మల్ని అంగీకరించలేదు. కుక్కలు మమ్మల్ని చూచి మొరుగుతున్నాయి. ఎవరో చలిమంట వేసుకుంటే అక్కడికి వెళ్ళాము చలికి. వాళ్ళు అన్నారు, మీరు ఆ ఇంటిలోకి వెళ్ళండి, వాళ్ళు వింటారు అని అన్నారు వాళ్ళు. మేము నమ్మి ఆ ఇంటిలోనికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మంట పెట్టి పుర్రే ఎముకలు పెట్టి మంత్రాలు చదువుతుంటే కెవ్వుని కేకేసి బయటకు వచ్చాం. ఎవరో అన్నారు, ఇక ఆ వరండాలోకి వెళ్ళి మీ సోదేదో మీరు చెప్పుకోండి, మేము వింటామన్నారు. బ్రతుకు జీవుడాని నేను వెళ్ళి ఆ వరండాలో కొంతమంది చేరితే వాక్యం చెప్తున్నప్పుడు ఒక సిస్టర్ ఒక పిల్లని ఎత్తుకుని పిల్లవాడిని చిన్న పిల్లవాడిని నడిపించుకుంటూ వచ్చి నన్ను చూసి ఆ మంది ప్రైజ్ ద లార్డ్ అన్నా అంది. నా జీవితంలో ప్రైజ్ ద లార్డ్ అన్న పదం అంత మధురంగా ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదు. మీటింగ్ అయిన తర్వాత ఆ మంది మా ఇంటికి రండి అన్నా అంది. ఆ ఇంటికి వెళితే మాకు అర్థమైంది, మేము ఆ గుడిసెలో పెట్టుకొని పడుకుంటే వాళ్ళు బయట పడుకోవాలి. కానీ ఈ జైరాజ్ అన్నటువంటి కుర్రవాడు ఎందుకనో ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొచ్చాడు. మేము కొన్ని తిని మిగతా వాళ్ళకి ఇచ్చేసి ఆమె దయ తలిచి మాకు చాపిచ్చి మీరు ఊరి చివర సత్రంలో పండుకోమని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా మా రక్త బంధువులు ఎవరు, మా రక్తం అంటే వాటికి అంత ఇష్టమని నాకు తెలియదు. తెల్లవారింది, ఫస్ట్ బస్సు బయలుదేరింది. బ్రతుకు జీవుడా అని పారిపోయి వచ్చేసాం. అది పౌలు యొక్క పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి ఈ హోలీ కపుల్ వీళ్ళను పౌలు మార్గంలోనికి తీసుకొచ్చాడు. అక్కడ కొరింథీలో ఆల్మోస్ట్ 18 నెలలు పౌలు ఉండిపోయాడు. ఎక్కడా కూడా ఎంతకాలం ఉండలే. ఎఫెసీలో 2 years, ఆ తర్వాత కొరింథీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. వండర్ఫుల్ మినిస్ట్రీ జరిగింది. భయపడ్డాడు పౌలు. భయం అనేటువంటిది న్యాచురల్ ఫినామినా. అబ్రహమా భయపడకు, మోషే భయపడకు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. మోషే పౌలు అన్నాడు. చాలా చక్కని సంఘం ఏర్పడింది. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘం ఏర్పడిన తర్వాత చెట్టు నాటి దాని ఫలాలు తినని వాడేవాడు? సువార్త చేసి సువార్త చేత బ్రతకమన్నాడు కదా. ఇక పౌలు కాలు మీద కాలు వేసుకుని అక్కడ ఉండొచ్చు. తన అవసరాలన్నీ తీర్చబడతాయి. తన యొక్క జీవితంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ టైంలో దేవుడు అన్నాడు, పౌలు నువ్వు బయలుదేరు. పౌలు యొక్క పిలుపు నాట్ ఫర్ లోకల్ చర్చ్. హీ హ్యాస్ ద గ్రేటర్ కాల్. మొత్తం యూనివర్స్కే ఆయన. యూనివర్స్ ఈజ్ హిస్ పుల్పిట్. పౌలుది ఒక లోకల్ చర్చిలో కొరింథీలో ఉండటం దేవుని చిత్తం కాదు. అప్పుడు ఆ మాటే వీళ్ళకి చెప్పాడు, నేను వెళుతున్నాను,
అకలా ప్రిస్కిల్లాలు ఏం చేశారో తెలుసా? మేము కూడా మీతో పాటు వస్తామన్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. ఏం బిజినెస్ అది? ఆ కాలంలో టెంట్ మేకింగ్ కొరింథీ పట్టులో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే సెకండ్ ఒలింపిక్స్ అక్కడ జరుగుతాయి. ఆ కాలపు ఉండేటువంటి రోమా సామ్రాజ్యం అంతటి నుండి జనులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు టెంట్స్లోనే ఉంటారు. బెస్ట్ బిజినెస్ అది. పౌలు కూడా టెంట్స్ మేకింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు పౌలుతో వెళ్తే వాట్ అబౌట్ దైర్ బిజినెస్? బైబిల్లో ఎక్కడ కూడా వాళ్లకు పిల్లలు ఉన్నట్టుగా రాయబడలేదు. బహుశా పిల్లల్ని ఎందుకు దేవునికి వందనాలు చెల్లించుంటారు. పౌలుతో పాటు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. సిరియాకు వచ్చారు. 1500 మైల్స్, నాట్ కిలోమీటర్స్. ఆ కాలంలో ప్రయాణం. వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడి నుండి చూడండి, వీళ్ళు నోమాడ్స్ లాగా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వారి జీవితంలో దేవుని ఉద్దేశాన్ని చూడండి. పౌలుతో పాటు బయలుదేరారు. 18వ వచనం చదువుతారా? బయలుదేరును. ప్రిస్కిల్లా, అకులా అతనితో కూడా వెళ్ళారు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆర్డర్ మార్చేశాడు. ఇక మీదట అకులా ప్రిస్కిల్లా అని అనలేదు. ప్రిస్కిల్లా పేరు ముందు పెట్టాడు. ఆ తర్వాత ఉండేటువంటి సందర్భాలన్నింటిలో కూడా దేవుడు ఈ ఆర్డరే ఫాలో అయ్యాడు. అకులా కాదు, పేరు ప్రిస్కిల్లా, అకులా. ఎందుకని? మేబీ షీ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ బిలీవర్ దెన్ అకులా. వీ డోంట్ నో. ఆత్మీయురాలేమో, మామూలు వ్యక్తి కాదు ఈమె. ఫస్ట్ సెంచరీలో ఎక్కడ ఆరాధన చేశారు? వారు సొరంగముల్లో అని హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 28వ వచనం తీయక్కర్లేదు, ఆ వచనాల్లో రాశాడు. వారు సొరంగముల్లో, గుహల్లోనూ వారు దేవుణ్ణి సేవించారట. ఆ యొక్క సొరంగాలు రోమ్లో వాటికన్ సిటీ, ఆ వాటికన్ సిటీ కిందే ఈ సొరంగాలు ఉన్నాయి. క్యాటకూమ్స్ అంటారు వాటిని. ఆ క్యాటకూమ్స్లో ఫస్ట్ చర్చి గ్యాదర్ అయింది. అక్కడ ఆ క్యాటకూమ్స్లో ఏమి రాశారో తెలుసా? అక్కడ గోడ మీద సెయింట్ ప్రిస్కిల్లా. సెయింట్ అనేది మామూలుగా ఇచ్చేటువంటి బిరుదు కాదు. ఇప్పటికీ మదర్ తెరీసాకు సెయింట్ ఇవ్వటానికి ప్రాసెస్ జరుగుతుంది. సెయింట్ పాల్, సెయింట్ పీటర్, కొన్ని నామ్స్ ఉన్నాయి సెయింట్ అనేది ఇవ్వటానికి. అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఇస్తారు. సెయింట్ ప్రిస్కిల్లా. వాటికన్ సిటీ అంతా కూడా సమాధుల మీద కట్టబడింది. వాటిని క్యాటకూమ్స్ అంటారు. ఆ క్యాటకూమ్స్లో ఆ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఆమె పేరు అలా రాశారు. అంతేకాదు, రోమ్లో ప్రిస్కిల్లా మీద ఒక చర్చ్ ఉంది. ప్రిస్కిల్లా బెసిలికా, దీని చర్చ్ అంటారు. ఇంతకన్నా పెద్దదాన్ని కెథీడ్రల్ అంటారు. అంతకన్నా పెద్దదాన్ని బెసిలికా అంటారు. పోప్ మాత్రమే దానికి విజిట్ చేస్తాడు. ఈ యొక్క కెథీడ్రల్స్కి ఆర్చ్ బిషప్స్ మాత్రమే వస్తారు. చర్చెస్లో ఫాదర్స్ ఉంటారు. బెసిలికా, ప్రిన్స్ చార్లెస్ డయానాల పెళ్ళి, విలియమ్స్ కేట్ పెళ్ళి జరిగేటువంటి చర్చెస్ అన్నమాట. బెసిలికా ఉందట. సాంప్రదాయం చెప్తుంది. ప్రిస్కిల్లా సంఘాలకు ఒక ఉత్తరం రాసిందట. ఎందుకనో పరిశుద్ధాత్మ దేవుడు ఆ లెటర్ని వాక్యంలో చేర్చలేదు. ఇప్పటికీ లండన్ లైబ్రరీలో
ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇక మీదట అకుల ప్రిస్కిల్లా కాదు, ప్రిస్కిల్లా అకుల అని మాత్రమే దేవుడు సంబోధించాడు. అక్కడి నుండి వాళ్ళు ఎఫెసీకి వచ్చారు. ఎఫెసీకి ఎందుకు వచ్చారు? 19వ వచనంలో అది మనకుంటుంది. వారు ఎఫెసీకి వచ్చినప్పుడు వారిని అక్కడ విడిచిపెట్టి ఇప్పుడు ఎఫెసీలోకి వచ్చారు. ప్రియులారా, మనకు వచ్చేటువంటి ట్రాన్స్ఫర్స్ నాట్ యాక్సిడెంట్, దే ఆర్ ఇన్సిడెంట్. జాన్ సామ్యూల్ నాతో చెప్పాడు, జీవితంలో ఇండియా రాకూడదు అనుకున్నాడట. పెద్ద మాట అనేసాడు, ఐ హేట్ ఇండియా అన్నాడు. దయచేసి రాళ్లతో కొట్టొద్దు. ఎందుకు వచ్చాడు తనకు తెలుసా? ప్రిస్కిల్లా అకుల ఎందుకు వచ్చారు? ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు, అందుకు వచ్చారు వాళ్ళు. చూడండి 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైనా అపోల్లో అనొక యూదుడు అపోల్లో, ఎందుకోనో అపోల్లో అంటే నాకు ఇష్టమైపోయింది ఆరంభంలోనే. హెబ్రీ గ్రంథం అపోల్లో రాశాడని చాలామంది అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే, ఆయనే రాశాడని. మీరు అట్లా అనుకోవద్దు, బైబిల్లో పౌలు అని రాసింది కాబట్టి పౌలు అయినా అందాం మనం. అపోల్లో మామూలు వాడు కాదు, అతనికి 2 క్యారెక్టర్స్ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆయనట విద్వాంసుడట, స్కాలర్ ఆయన. రెండవది లేఖనముల యందు ప్రవీణుడు, మామూలు స్కాలర్ కాదు. లాటిన్, గ్రీక్, హీబ్రూ ఈ 3 భాషల్లో ఔపోసన పట్టిన వాడిని విద్వాంసుడు, స్కాలర్ అంటారు. కుర్రవాడు, లేఖనములందు ప్రవీణుడు. లేఖనాలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అన్నమాట, న్యూ టెస్టిమెంట్ కాదది. న్యూ టెస్టిమెంట్ కూడా లేఖనాలే. బైబిల్లో లేఖనాలు అంటే అప్పుడు బైబిల్ ఎక్కడ, న్యూ టెస్టిమెంట్ ఎక్కడుంది? 100th ఇయర్ యేసుప్రభు చనిపోయిన 100th ఇయర్లో, అదే టైంలో ఈయన కూడా చనిపోయాడు. ఎవరు? దరిదాపు ఆ ప్రాంతంలో యోహాను. ఆ తర్వాత 100th ఇయర్లో ఈ బైబిల్ ఫామ్ అయింది. కాబట్టి లేఖనాలు అనేటువంటి మాట మీరు చదివినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్, నాట్ న్యూ టెస్టిమెంట్. లేఖనములందు ప్రవీణుడట. హీ కెన్ కోట్ ఎనీ స్క్రిప్చరే కాదు, తన అంతర్భావాన్ని కూడా చెప్పగలిగినటువంటి వాడు. ఓల్డ్ టెస్టిమెంట్ చదివి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితుడై యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని తెలియకపోయినప్పటికీ కేవలం బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బోధల చేత, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు బెలా యొక్క శిష్యుడు, హిస్టోరియన్, వయసు పెద్దదవుతుంది మర్చిపోతున్నాను, జోసిఫస్, వాళ్ళ యొక్క బోధ విని ఈయన అపోస్తులను కలుసుకోలేదు, ఈయన పెద్దగా తెలియదు, వచ్చాడు. లేఖనాలను ఆధారం చేసుకుని ఒకటే బోధ, ఈ యేసే క్రీస్తు, దట్స్ ఆల్. పెద్ద సమాచారం ఆయనకి వినలేదు. ఆయన అద్భుతమైన ప్రసంగికుడు. ఈ సంగతి ప్రిస్కిల్లాకి వినపడింది. ఆ మంది భర్తతో, ఏమండి ఒక కుర్రోడు వచ్చాడట, భలే బోధిస్తున్నాడట, మనం వెళదామా సాయంకాలం మీటింగ్కి అంది. ఇద్దరు కలిసి మీటింగ్కి వెళ్ళారు, బోధ విన్నారు. బోధ వింటే ఆ బోధలు ఏదో లోపం వీళ్ళకి కనపడింది.
ఆ లోపం కనపడినంత మాత్రాన ఈయన నాటు బోధకుడు, పుల్పీటుకు పనికిరాడని వాళ్ళు అనుకోలేదట. దగ్గరికి వెళ్ళి, సార్ ఈ సాయంకాలం మా ఇంటికి భోజనానికి వస్తారు అని అడిగారు. ఆయన అంగీకరించాడు. వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అక్కడ రాయబడింది, దేవుని యొక్క వాక్యమును మరి విశేషంగా బోధించారట. ఎవరు ఈ యొక్క అపోల్లో? ప్రొఫెసర్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. ఆ ప్రొఫెసర్కి ఈ అకుల టీచర్గా మారింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది? అకుల మీ హెబ్రోనోళ్ళు అన్నే ఉండదు, మీ హెబ్రోనోళ్ళు అంటాను నేను ఏమన్నా సరే. నో, పౌలు దగ్గర, పౌలు పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు వీళ్ళు. పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? గమాలియేలు పాదముల చెంత నేను పెరిగానన్నాడు. ప్రియులారా, ఒకవేళ గమాలియేలు రక్షించబడినట్లయితే దేవుని వాక్యం నేర్చుకోవటానికి పౌలు పాదాల దగ్గరికి రావాల్సి వచ్చేది. గమాలియేలు అంటే యూనివర్సిటీ వ్యవస్థ. అతడు ఒక వ్యవస్థ, మామూలు వ్యక్తి కాదు. సన్హెడ్రిన్ సభ మీద ఆయనకు ఉండేటువంటి అధికారం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి పౌలు దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నారు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు, బుద్ధిహీనులతో సహవాసం చేసేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. అందుకనే అమెరికా రాజ్యాంగం రాసినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమన్నా అంటే, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ స్నేహితుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తానని చెప్పి అన్నాడు. ఎస్ ప్రియులారా, వీళ్ళకి ఎంత జ్ఞానం! రాంగ్ డాక్ట్రిన్స్ని ఈజీగా గుర్తుపడతారు. లేఖనాలు వీళ్ళకి తెలుసు. బైబిల్ జ్ఞానం వీళ్ళకుంది. మనకు ఆ జ్ఞానం కావాలి. మాకు పెళ్ళైన కొత్తలో నేను మా అత్తగారింటికి ఉన్నప్పుడు, అది 1980 ఆ ప్రాంతం, అది 80 ఆ ప్రాంతం. అది ఇంట్లో ఉన్నాను. ఒకరోజు ఘనమైనటువంటి స్త్రీ ఆ ఇంటి కారు మీద వచ్చింది. ఆ కాలంలో జిల్లాకు ఒక కారు ఉండేది కాదు. ఆమె డ్రైవ్ చేసుకొచ్చింది. వెంటనే వీళ్ళందరూ, ఆంటీ బాగున్నారా, ఎంతకాలానికి మా ఇంటికి వచ్చారని సాధారణంగా ఆమెను ఆహ్వానించారు. సాధారణంగా ఆహ్వానించినప్పుడు సరే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా మిస్సెస్ అంది, ఆంటీ క్రిస్మస్ చేసుకున్నారా మీరు? ఆ క్రిస్మస్ కాలం అది బాగా చేసుకున్నారా అన్నప్పుడు ఆమె అంది, ఏమ్మా క్రిస్మస్ చేసుకోవాలని బైబిల్లో ఎక్కడుంది అంది. ఆమె మీద నా యొక్క గౌరవం రెట్టింపు అయింది. కొద్దిసేపట్లోనే నాకు అర్థమైంది. ఆమెను ఒక ప్రశ్న వేశా, మీరు యెహోవా సాక్షులా అన్నా. అవును అంది. మీరు లేకండి, బయటికి వెళ్ళండి అన్నా. నాకు మర్యాద లేదా? అది మా ఇల్లా? ఆ మంది, ఆ బ్రదర్, సాతానుడు సత్యాన్ని మరుగు చేశాడు అంటే మీ ద్వారా, మీ వయసు 1400 ఏళ్ళు, అంతకు ముందంతా సాతాను మరుగు చేశాడు. మీ ద్వారా ఈ రోజున లేఖనాలు బయట పెట్టాడా? గెట్ అప్ అండ్ గెట్ అవుట్. నాకు ఇష్టం అట్లా మనుషులను అవమానపరచటం. నేను మొరటవాడినా? తప్పుడు సిద్ధాంతాలతో వ్యవహరించాల్సిన తీరే అది. దయచేసి సాతానుతో కన్వర్సేషన్ పెట్టుకోవద్దు. మనకంటే తెలివిగలవాడు వాడు, మనకంటే బలవంతుడు వాడు. బీ కేర్ఫుల్. వీళ్ళకి తెలుసు వాట్ ఈజ్ రైట్ డాక్ట్రిన్, వాట్ ఈజ్ ద రాంగ్ డాక్ట్రిన్. వీళ్ళకి తెలుసు.
ప్రియులారా, కేవలం బైబిల్ నాలెడ్జే కాదండి వీళ్ళకి, సువార్త కొరకు త్యాగాలు చేయటం కూడా వీళ్ళకి తెలుసు. రండి రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు, ఓ దేవా, ఏం మాట, నా జత పని వారైనా ప్రిస్కిల్లకును అకులకును నా వందనము. ఆయన రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక రాస్తూ, ఆయన ఇదిగో వీళ్ళ పేర్లు చెప్పి వాళ్లకు నా వందనములు, ఇంగ్లీష్లో సాల్యూట్ అంటది, నాకు సాల్యూట్, వాళ్ళకి సాల్యూట్. ఆ తర్వాత వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించారు. ప్రియులారా, ఇదిగో పౌలు యొక్క మినిస్ట్రీ ఏమిటో తెలుసా? ట్రూత్ నెవర్ కాంప్రమైజ్ అంటారు కదా. సత్యవాక్యాన్ని అని చెప్పేటప్పుడు ప్రియులారా, ఆయనకు మరణం ఆయనతోనే ఉండేది, నీడలాగా ఆయనతో ఉండేది. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మనలాగా ఈ యొక్క ఆ మెసేజ్ని అంటే దాన్ని డైల్యూట్ చేసి చక్కని పదాలతో బ్రదర్స్ సిస్టర్స్ బాగున్నారా, నో. ఆయన ప్రసంగం చేస్తే, పౌలు ప్రసంగం చేస్తే కాంగ్రిగేషన్ 2 ముక్కలు అవుద్ది. యేసు ప్రభు ప్రసంగం చేసిన తర్వాత తన కాంగ్రిగేషన్ 2 ముక్కలు చేశాడు ఆయన. విని చేయని వారు, విని చేసేటువంటి వారు. ఆ 2వ మహాదినమందు యేసు ప్రభు వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని అలా సపరేట్ చేస్తాడు. అదే రీతిగా పౌలు ప్రసంగం చేస్తే కాంగ్రిగేషన్ రెండైపోతుంది. ఒక కాంగ్రిగేషన్ యేసును హత్తుకుంటారు, 2వ వాళ్ళు పళ్ళు పటపట కొరికి వీడిని ఎలా చంపాలి అని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన యొక్క ఈ మెసేజెస్ ఇలా ఉండవు. ఆయన పేరు జోనథన్ ఎడ్వర్డ్స్. మామూలు వ్యక్తి కాదు ఆయన. క్రిస్టియన్ ఫిలాసఫీ, థియరిటికల్ ఫిలాసఫీ రాసింది ఆయనే. జెరూషా కూతురు, ఆయన కూతురు. ఆయనట ఒక మెసేజ్ ఉంది, జీవముగల దేవుని చేతిలో పాపులు అనే మెసేజ్ చెప్తుంటే ఇంగ్లాండ్లో భయమేసిందట. ఆ యొక్క ప్రధాన దూత ఆ కడబోరం రోగుతున్నట్లుగానే అలా మాట్లాడేవాడట. భయమేసి ప్రజలు ఆ కెథీడ్రల్స్లో స్తంభాలను కౌగులించుకునేవాడట, భూమి బద్దలై పాతాళానికి వెళ్ళిపోతామని. అదే ప్రసంగం, పౌలు యొక్క ప్రసంగాలు కూడా అలానే ఉంటాయి. ఎన్నిసార్లు చచ్చిపోవలసిందో ఇప్పుడు పౌలు రాస్తున్నాడు, వాళ్ళకు నా వందనాలు, నా ప్రాణము కొరకు వారి ప్రాణమును తెగించారు. మీరు నన్ను అడగొద్దు, అక్కలా ప్రిస్కిల్ల లేకపోతే దేవుడు లేడా అని మీరు అడగొద్దు. వాళ్ళు లేకపోతే ఈయన చచ్చిపోయిండే వాడన్న మాట అక్కడ. ఆ భావం నేను చదువుతాను. నేను ప్రియులారా, మీరు ప్రాణం పెట్టొద్దు కానీ ప్రాణం తీయొద్దు. చదవండి. వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పండి. ఆ ఫస్ట్ సెంచరీలో చర్చెస్ లేవు, ఇళ్లలోనే గ్యాదర్ అయ్యేవాళ్ళు, హౌస్ చర్చెస్ అనేవాళ్ళు. ఒకసారి అనంతపూర్లో ఒక డాక్యుమెంటరీ చూశాను. చైనాలో హిడెన్ చర్చెస్, రహస్య క్రైస్తవ సంఘాలు అన్నమాట. ఆ రహస్య క్రైస్తవ సంఘాలు గుహల్లో ఎక్కడో గుడిసుంటుంది, దాని నుండి బయటకు వస్తున్నారు. చీమల పొట్టుల నుండి చీమలు ఎలా వస్తారో అలా వాళ్ళు బయటకు వస్తున్నారు. కారణం, రెడ్ ఆర్మీకి తెలియకూడదు, రహస్యంగా. తెలిసిందా ఏ జైల్లో ఉన్నారు, ఆ తర్వాత చనిపోయారా బ్రతికున్నారా కూడా తెలియదు. చైనాలో అటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు
ఉన్న కాలం అది. ఇంట సంఘాలు. నేను సింగపూర్ వెళ్ళాను. ఒకరోజు మమ్మల్ని ఒక చర్చికి తీసుకెళ్ళారు. వెళ్ళే ముందు మాకు ఒక కార్డు ఇచ్చారు. మాకు ఒక సీట్ రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఆ సీట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కార్డు చూపిస్తే ఏ లిఫ్ట్ ఎక్కితే అక్కడికి వెళ్ళగలమో తెలుస్తుంది. వాళ్ళు తీసుకెళ్తారు. వెళ్ళి కూర్చున్నాను. మొత్తం చూశాను. ఏంటి ఇది, చర్చా? ఫుట్బాల్ గ్రౌండా? ఎక్కడ సేవకుడు మనకు కనపడ్డు. ఆ యొక్క పెద్ద స్క్రీన్ మీద ఆయన మాత్రమే చూడగలం. దూరంగా చిన్నగా ఉంటాడు. వాళ్ళు చెప్పారు నాకు, ఈ చర్చి ఎంత పెద్దగా అవటానికి కారణం ఏంటంటే హౌస్ చర్చెస్. కారణం, ఎవరో ట్రాన్స్ఫర్ అవుతారు, ఏదో అపార్ట్మెంట్కి వెళ్తారు. ఆ అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళని గ్యాదర్ చేస్తారు. నెమ్మదిగా వాళ్ళు గ్యాదర్ చేసి ఒక ప్రేయర్ మీటింగ్ అనరు, గెట్ టుగెదర్ అంటారు. దాన్ని పెద్ద లెంగ్దీగా చేయరు. పాటలుండు, ఏముండవు. సోషల్ గ్యాదరింగ్ అనే పేరు మీద. మీకు పిల్లలున్నారా? లేరు. మమ్మల్ని ప్రార్థన చేయమంటారంటే ఎవరు కాదంటారు? అట్లా వాళ్ళు గ్యాదర్ అయ్యి నెమ్మదిగా యేసును పరిచయం చేసి వాళ్ళ ఆసక్తిని బట్టి, అయ్యా మాకు తెలిసింది చాలా కొంచెం, అన్నలకు చాలా తెలుసు, మీరు అక్కడికి రండి అని వాళ్ళని అక్కడికి తీసుకొస్తారు. మొత్తం సేవంతా కూడా సేవకుడు ద్వారా కాదు, గొర్రెలు కంటాయి అన్నట్లుగా వీళ్ళు ఈ హౌస్ చర్చెస్ ద్వారా సింగపూర్ ఎంత ఆశీర్వదించబడిందంటే, ఇప్పుడు దాని బిరుదేమిటి అంటే సింగపూర్ అదా అంటే యాంతియోక్ ఆఫ్ ఏషియా, యాంతియోక్ ఆఫ్ ఏషియా అని దానికి బిరుదు. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు మిషనరీస్ని ఆయా దేశాలకు పంపిస్తున్నాయి. కానీ ఈరోజు సింగపూర్ మిషనరీస్ని ఆస్ట్రేలియా ఆ ప్రాంతాలకి వాళ్ళు పంపిస్తున్నారు. కారణం హౌస్ చర్చెస్. పౌలు అంటున్నాడు, వారికి నా వందనములు, నా ప్రాణము కొరకు వారి ప్రాణమును ఈటుకను తెగించారు. తర్వాత వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ, ఓ దేవా, అన్యజనుల్లో ఉండేటువంటి సంఘములు వీళ్ళకి ఎందుకు కృతజ్ఞతలు? ప్రియులారా, మీకు తెలుసు కదా, పౌలు ఎవరికి అపోస్తలుడు? ఎవరికి? అన్యజనులు. పేతురు యూదులకు అన్యజనులు, ఆ యూదులకు అపోస్తలుడు. ఒకవేళ పౌలు చచ్చిపోయినట్లయితే అన్యజన సంఘాలు ఏర్పడి ఉండే కాదు. నేను బ్రతికానంటే కారణం వాళ్ళు. కాబట్టి అన్యజనులు అందరూ కూడా నా ద్వారా ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయో ఆ సంఘాలన్నీ కూడా వీళ్ళకు కృతజ్ఞులు. మనం అన్యజనులమా, ఇశ్రాయేలుమా? మనం ఎవరు కృతజ్ఞులు? ఈరోజు 14 పత్రికలు మనకు వచ్చాయంటే అకుల, ప్రిస్కిల్లా, అకులాకి కృతజ్ఞులు. ప్రియులారా, తన చివరి పత్రికలో వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని విడిచిపెట్టేశారు, ఈయన మాత్రం విడిచిపెట్టలేదు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. నాకు తెలిసినంత మట్టుకు నా లెక్కల ప్రకారంగా పౌలు యొక్క మినిస్ట్రీ 31 years. కొంతమంది బైబిల్ స్కాలర్స్ 30 years. ఓకే, 30 31. పౌలు జీవితంలో పౌల్ని ఎంతోమంది
విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరి వరకు వీళ్ళు అతనితో ఉన్నారు. ఈ పత్రిక ఎంత విషాదమో మీరు చూస్తారా. 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలోని వారందరూ, మామూలు మాట ఇది. ఈ పత్రిక రాసిన తర్వాత పౌలు లేడు, చివరి పత్రిక ఇది. తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, ఈ యొక్క డంజన్స్లో నేనున్నాను. చలి తిమోతి, నేను త్రోయిలో కర్ఫ్ ఉన్నాడు కదా, ఆ ఇంటిలో నా యొక్క అంగీ విడిచిపెట్టి వచ్చాను, ఆ అంగీ తీసుకురా. రోమ్లో సంఘమేమైంది? పౌలుని ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఈ ఉత్తరం తిమోతి చదివి పౌలు దగ్గరికి వెళ్ళేటప్పటికీ పౌలు బ్రతికున్నాడో లేదో కానీ ఈ చివరి పత్రికలో ఆయన యొక్క వేదన, తన కన్నీరు, ఈ పత్రిక రాస్తూ ఆయన ఏడ్చే ఉంటాడు. తిమోతి, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి పోయిరని నీ వెరుగుదు. 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఈ మాటల్లో ఆయన యొక్క కన్నీరు కనపడుతుందా? ఆయన యొక్క విషాదం కనపడుతుందా? ఇంత ప్రపంచంలో ఇంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తికి ఈ లోకం ఇచ్చేటువంటి పురస్కారం ఇదేనా? ఎవరైతే యేసు కోసం నిలబడతారో వాళ్లకు డిసప్పాయింట్మెంట్ తప్పదు. బ్రదర్ భగత్ అన్నాడు, నువ్వు డిసప్పాయింట్మెంట్ నీకు లేకపోతే నువ్వెలా సేవకుడు అవుతావు అని చెప్పి అన్నాడు. మీలో ఎవరైనా సేవలు నిరాశ వస్తే ప్లీజ్ ఈ పత్రిక మీరు చూడండి. చివరి పత్రిక. ఏడుస్తూ తన చెయ్యి వణుకుతున్నప్పుడు రాశాడు, తిమోతి, అలెగ్జాండర్ అనేవాడు వాడున్నాడు. తెలుగులో దాని ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే అలెగ్జాండర్ అని. చూడండి 10వ వచనం చూడండి. దేమా ఇహలోకమును స్నేహించి, కొలసి సంఘపు వ్యక్తి దేమా, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, ఇన్ని సంవత్సరాలు పౌలుతో ఉన్నటువంటి ఈ వ్యక్తి పౌలు రాస్తున్నాడు, తిమోతి, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇదిగో అలెగ్జాండర్ అయినటువంటి కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. సాధారణంగా పౌలు ఇలా ఎప్పుడూ రాయడు, కానీ తిమోతి భద్రత కొరకు ఈ మాటలు రాశాడు. చివరి దినాల్లో, చివరి పత్రికలో వీళ్ళను మర్చిపోలేదు. వీళ్ళు అటువంటి వ్యక్తులు. 19వ వచనం చూడండి, వాళ్ళ గురించి ప్రస్తావన రాశాడు. అది చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రిస్కకును అకులకును ఓనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఫెయిత్ఫుల్ పీపుల్ అండి. దేవుడిస్తాడండి, మనకు ఆదరణ దేవుడిస్తాడు. ఇక్కడ ప్రిస్కిల్లా పేరు మార్చబడింది. ప్రిస్కిల్లా అని రాయలేదు, ప్రిస్కా. కారణం, రోమ్ సామ్రాజ్యంలో ఆ యొక్క సీజర్ అంటే రాజు, ఆయన కింద కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళే మన ప్రధానమంత్రిలాగా ఒక దేశానికి ఒకళ్ళు. అటువంటి కౌన్సిలర్స్లో ఒక వ్యక్తి, గాబ్రియన్ ఫ్యామిలీ వ్యక్తి, గ్రేట్ ఫ్యామిలీ ఇన్ ఇటలీ. మామూలుగా
ఇండియాలో నెహ్రూ ఫ్యామిలీ ఎలాగో, అమెరికాలో కెనడీ ఫ్యామిలీ ఎంత ఫేమస్, అట్లా ఇటలీలో ఈ ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అఖిలియన్. అతడు వారింటిలో ఈమె సువార్త బీజాలు నాటింది. అతడు రక్షించబడ్డాడు. తర్వాత హతసాక్షిగా మారాడు. వాళ్ళకు ఒక బరియల్ గ్రౌండ్ ఉంది. దానికి ముందు ఆ ఇంటిలో ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి బిరుదు ప్రిస్కా. ఆ బిరుదు పౌలు ఇక పేరు కాకుండా ఆ బిరుదునే సంబోధించాడు. ఈమెను వాళ్ళ సమాధుల దొడ్డిలో ఈమెను పాతి పెట్టారు. ఆమె సమాధి ముందు ప్రియులారా ప్రిస్కిల్లా అని రాయలేదు. ఆ యొక్క వాటికన్ సిటీ దగ్గర ప్రిస్కా అని రాశారు సమాధి మీద. ఒక రోజున పోప్ యొక్క ప్యానల్ డాక్టర్స్లో ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆయన 2 రోజులు ఉన్నాడు. నేను ఆయనతో అన్నాను, బ్రదర్, అక్కడ ఒక సమాధుల దొడ్డు ఉంది. అది గాబ్రియన్ ఫ్యామిలీ సమాధుల దొడ్డి. అందులో ప్రిస్కిల్లా సమాధి ఉంది. ఆ సమాధి మీద ప్రిస్కా అని ఉంది, మీకు తెలుసా అంటే ఆయన అన్నాడు, ఈ సంగతి మీకు ఎలా తెలుసు అన్నాడు. అంత హానర్. ఎక్కడికి వాళ్ళు వెళ్ళినా దే ఆర్ నో మ్యాడ్స్, నథింగ్ దే హ్యావ్, వేర్ ఎవర్ దే గో దే ప్లాంట్ ఏ చర్చ్. వాళ్ళ ఇల్లే ఒక సంఘంగా మారిపోతుంది. కాబట్టి దే హ్యావ్ ఓపెన్ డోర్స్, ఓపెన్ పర్స్, ఓపెన్ హార్ట్. థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ ఏ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీస్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.